బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు పతాక స్థాయికి చేరాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని, ఒకరికొకరు అలాయి భలాయి చెప్పుకుంటూ టికెట్లు పంపిణీ చేసుకున్నారని ఆయన ఆరోపించారు. గత 2 సంవత్సరాలుగా ఇలా కేంద్ర మంత్రి గారి మాట చూస్తా ఉంటుంటే బల్దియాకు నిధులు చేస్తా 2 సంవత్సరాలుగా ఇంత అవినీతి జరుగుతుంటే అరికట్టలేని వ్యక్తిని మీ పార్టీలో చేర్చుకొని ప్రజలకు ఏం సందేశాన్ని ఇస్తా ఉన్నారు. మీరు ఇంకా మాట్లాడుతున్న మీడియాలో వారి మార్గదర్శకత్వంలో నడుస్తా అని చెప్తారు. మాకు ఇది ఆశ్చర్యం కలుగుతుంది. మా పార్టీ నాయకుడు ఒక ఆయన అయితే అవినీతి ఆనకొండ అని పేరు పెట్టిన ఆయనకు అందరికీ తెలుసు. చిన్న ఒక నాకు తెలుసు, నాకు 2-3 సంఘటనలు తెలిస్తే ఆశ్చర్యపోయిన. నేను చిన్న ఒక ఇంటి పక్కన బాత్రూమ్ కట్టడానికి ప్రతిపాదన చేసి పక్కకు జరపడానికి 10 లక్షల రూపాయలు తీసుకునేంత అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలు వ్యవస్థ ఉంది. అందుకే రక్షింపబడానికి పార్టీ మారంగానే వాస్తవంగా మా పార్టీ, అంతకుముందు వేరే పార్టీ, ఇంకో పార్టీ అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడితే మా స్థాయి చులకనైతే మాట్లాడతలేం. కానీ ఏ ఎండక గొడుగు పట్టేటువంటి వ్యక్తుల పట్ల కరీంనగర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దయచేసి ఆలోచన చేయండి. ఇలా మేము కాంగ్రెస్ పార్టీ నాయకత్వంకు సంబంధించిన నుండి చెడైన విమర్శ మేమే తీసుకుంటాం, మంచి అయితే కూడా మేమే. ముఖ్యంగా బీజేపీ నేతలపై పొన్నం ప్రభాకర్ విమర్శనాస్త్రాలు సంధించారు. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తులను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా వారికి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ జిల్లా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని, కేవలం అవినీతి మాత్రమే రాజ్యమేలిందని ఆయన విమర్శించారు. మేము ఎంఐఎం తోటి కుమ్ముక్కైన 100 కోట్ల సాక్షాత్తు కేంద్ర గృహ హోంశాఖ సహాయ మంత్రులు అటువంటి చర్యకు పాల్పడితే ఎక్కడైనా ఆధారాలుంటే మమ్మల్ని జైల్లో పెట్టమని కోరుతా ఉన్నాం. అర్ధరహితమైనటువంటి ఆరోపణలు చేస్తే స్థాయికి తగదు. అర్ధరహితమైన ఆరోపణలు మంచిది కాదు. ఈరోజు ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ 66 స్థానాల్లో పోటీ చేస్తా ఉంది. మీరు భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ లోపాయకారిగా ఒప్పందం కుదుర్చుకునే ఈ ఎన్నికల్లో కొనసాగుతున్నారు అనేటువంటి మాట భవిష్యత్తులో అక్కడ పడేటువంటి ప్రజల్లో వినబడతా ఉంది. మీరు రేపొద్దున పూర్తిగా కాంగ్రెస్ మెజారిటీ వచ్చి పరిపాలన చేస్తూ ఉంటుంటే కూడా మీరు వారు కలిసి ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనతోటి ఒక సంజావత నడుస్తూ ఉంది. క్యాండిడేట్ల ఎంపికకు సంబంధించి కూడా మీరు ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి, ఎందుకంటే మీరు ఇద్దరు అలాయి బలాయి తీసుకొని ఈ రోజు ఇక్కడ పడేటువంటి పరిస్థితులలో వ్యవహారం జరుగుతుంది. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై పొన్నం తీవ్రంగా స్పందించారు. ఎంఐఎం కాంగ్రెస్ మధ్య కోట్ల రూపాయల ఒప్పందం జరిగిందన్న ఆరోపణలకు బండి సంజయ్ తక్షణమే ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. కట్టుకథలు చెప్పడం మానుకుని దమ్ముంటే సాక్ష్యాలు బయటపెట్టాలని, లేని పక్షంలో ప్రజలకు క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. ఇలా సీఎం అసూరెన్స్ కింద మేము అన్ని పనులు చేసినాం, ఇన్ని పనులు చేసినామని చెప్పేటువంటి వాళ్ళు చేసిన పనులకు 100 కోట్ల బకాయిలు పెడితే ఆ బకాయిలను మా ప్రభుత్వం వచ్చినాక మేము కట్టే విధంగా మిగిలిపోయిన పనులను చేసడానికి కొరకు ప్లాన్ చేస్తా ఉన్నాం. అవినీతిమయంగా మారినటువంటి కరీంనగర్ మున్సిపాలిటీని భవిష్యత్తులో కరీంనగర్ మున్సిపల్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన విశ్వాసం ఇస్తా ఉన్నాం. నీతివంతంగా కరీంనగర్ మున్సిపల్ పరిపాలన కాంగ్రెస్ మేయర్ కాంగ్రెస్ పరిపాలనలో ఉంటుంది అనే మాట ముఖ్యమంత్రి గారు స్వయంగా కరీంనగర్ పౌరులందరికీ చెప్పమన్నారు. ఇటీవల 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కూడా ప్రారంభానికే పరిమితమైన మానేర్ రివర్ ఫ్రంట్ కావచ్చు, అవినీతి గుంగుగా పోయినటువంటి సింగల వంతెన కావచ్చు, మెయిన్ రోడ్స్ కే పరిమితమైన స్మార్ట్ సిటీ రోడ్లు కావచ్చు, అవినీతిమయమైనటువంటి పరిపాలన, అటు శాసనసభ్యుడు, ఆయన పార్టీ కార్పొరేటర్లు, కేంద్ర నిధులైనప్పటికీ అవినీతి జరిగిందని ఆరోపణ చేయడం తప్ప ఎక్కడ చర్యలు తీసుకున్నటువంటి పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మంత్రి,
అటువంటి అవినీతి మేయర్నే తీసుకొచ్చి పార్టీలో కలుపుకొని ఆయన మార్గదర్శకత్వంలో నడుస్తున్నామని చెప్పేటువంటి విధానాలు చూస్తే కరీంనగర్ ఏ విధంగా అవినీతిమయంగా మారిపోయిందో గమనిస్తా ఉన్నాం. సాక్షాత్తు ప్రజాసేవలో ఉండాల్సినటువంటి కార్పొరేటర్లు జైల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం ఈ సందర్భంగా నేను కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు. మరి అటువంటి కార్పొరేటర్ జైలుకి వెళ్ళినటువంటి పార్టీల మేయర్ను ఇలా మీ పార్టీలో చేర్చుకున్నారు, దానికి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీకు తెలిసి ఈ నియోజకవర్గం మొత్తం మీద గౌరవ శాసనసభ్యులు మంత్రిగా ఉన్నప్పటికీ ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఒక్క లబ్ధిదారునికి ఇవ్వలే. ఇచ్చినట్టయితే మేము ఎటువంటి ఛాలెంజ్ కైనా సిద్ధం. అసంపూర్తిగా నిర్మాణమైన 300-400 డబుల్ బెడ్రూమ్లు తప్ప డబుల్ బెడ్రూమ్లు ఆర్భాటంగా అట్టహాసంగా ప్రచారం చేస్తున్నారు తప్ప ఒక్క లబ్ధిదారు